ఇక్కడ చూస్తే మహానాడులో మొన్న కూడా మాట్లాడిన మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సర్వే చేసుకుంటూ పోయింది ఒక ఏజెన్సీ. 500 శాంపుల్స్ తీస్తే దాదాపు 400 శాంపుల్స్ మా ఎమ్మెల్యేలు తింటాడారు, మా ముఖ్యమంత్రి తింటాడు, మా లోకేష్ కలెక్షన్లు పెట్టుకున్నాడు, మాకేంది లేదంటున్నారు. చివరికి బెల్ట్ షాపులు మినహా మీ కార్యకర్తలకు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు. బెల్ట్ షాపుల మినహా మీరు బ్రాంతి షాపులు కూడా మీరే ఎమ్మెల్యేలే. ఎవరన్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వానికి రాని వాళ్ళ దగ్గర లాక్కోవడము పీక్కోవడము. మీరు సీసాకు 10 రూపాయలు, చికెన్ కేజీకి 10 రూపాయలు, వైన్ షాపుల్లో సీసాకు 10 రూపాయలు కమిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ, ఇసుక అడ్డగోలు దోపిడీ. మరి మీరు మీ ప్రజల కళ్ళ ముందర మీరు ఇంత దుర్మార్గంగా వ్యవస్థల్ని ఉపయోగించుకొని దోపిడీలు చేస్తానని ప్రజలకు కనపడతా వాళ్ళ జేబులకు మీరు చిల్లులు పెట్టి మీ జేబులు నింపుకుంటా అంటే ఇంతకంటే వెన్నుపోటు ఏముంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు రెడ్ బుక్ రాజ్యాంగము మా మాజీ మంత్రులకు, మా శాసనసభ్యులకి, మా కార్యకర్తల వరకే పరిమితంగా ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం వదల్లా. నిన్న మా నాయకుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా లోకేష్ బాబు నువ్వు ఒకటే రాసుకున్నావు రెడ్ బుక్, రెడ్ బుక్. మా ప్రతి కార్యకర్త రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ కాదు, వారు ఒక బుక్ రాసుకుంటున్నారు, మీ అందరి పేర్లు కూడా అందులో రాసుకుంటున్నారు. మేము వచ్చినాక మళ్ళీ మీరు దేశాలు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని ఒక నాయకుడు చెప్తాను. నిజమే, ఎందుకో అంత బాధతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే ఈ సంవత్సర కాలంలో దొంగలే దొంగ అంటున్నారు. దొంగతనాలు మీరు చేస్తున్నారు, దోపిడీ మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేసిన జగనన్న అయ్యో మేము అన్యాయం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్న తరుణంలో జగనన్న మీద కేసులు పెట్టాలని ప్రచారం చేస్తారు. నిజంగా జగనన్నను మీరు ఆయన మీద కేసులు పెట్టి మీరు ప్రజల్లోకి పోగలుగుతారా? తిప్పలాడిచ్చి కొడతారు మిమ్మల్ని. ఆ తరుణము ఎంతో దూరం లేదు. మరి ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు 4 రూపాయల 60 పైసలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అవి రద్దుపరిచినారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పవర్ ప్రాజెక్ట్స్ నడిపినటువంటి వ్యక్తిగా, ఒక పారిశ్రామికవేత్తగా ఇంత అవసరం లేదు, 2.5 రూపాయి అనేది మంచి రేటు, అక్కడికి కూడా 20 పైసలు లాభం వస్తుంది ఆ సంస్థలకి అని 2 రూపాయల 49 పైసలు ఫిక్స్ చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసినారు. దాన్ని దేశం ఫాలో అయింది. దాని మీద 2 లక్షల కోట్ల ఆదాయనాయి. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను కూడా కేంద్రము మెచ్చుకొని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేసింది. 2 లక్షల కోట్ల రాష్ట్ర ఖజానాకు ఆదా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఏ అవకాశం దొరికితే ఆ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి మీరు చేసినది ఏంది? ఈరోజు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్కి మళ్ళీ 4 రూపాయల 60 పైసలతో మీరు కట్టబెట్టారు పీపీఏ ఒక యూనిట్కి. ఈ స్కామ్ విలువ దాదాపుగా 11,000 కోట్లు. అంటే చంద్రబాబు వస్తే స్కాములే, భూములు స్కాములు, మాఫియా. అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించుకునేదానికి మేనిఫెస్టోలు అబద్ధాల పుంతలు తొక్కుతూ కుప్పలుగా తెప్పలుగా అబద్ధాలన్నీ ప్రచారం చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం, సూపర్ 6 ఆ 6 సూపర్ 6గా గతిలే మొన్న ఆయన ఏదో 6 శాసనాలు కదా. అంటే మీరు శాశ్వతంగా మోసగాళ్ళు అనేది ముద్ర వేసుకోబోతా ఉన్నారు. మీ గొంతు మీరు కోసుకున్నారు, అయిపోయింది. సంవత్సర కాలంలోనే ప్రజలు క్లియర్ మ్యాండేట్తో ఉన్నారు. ఇంకా మీకు ఏదైనా ఆశ ఉంటే మేము సంపాదించుకోలేకపోయినామనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అసమ్మతితో ఇండ్ల కాడ ఉండేవాళ్ళు తప్ప మీ కార్యకర్తలు కూడా మీకు పని చేయనిస్తారు. ప్రజలంతా క్లియర్గా ఒక సింగిల్ మ్యాండేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో మా జగనన్న ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకము నేరుగా చేరింది, దళారులు లేరు. ఈరోజు మీ కండువా వేసుకుంటే పథకాలు అది కూడా వస్తాయో రావో కూడా తెలియదు. ఆడబిడ్డ అనేది 1500 ఎక్కడ బాయ్? ఆడబిడ్డలను అన్యాయం చేస్తుంది. ఆడబిడ్డలను అన్యాయం చేసిన వాళ్ళ ఉసురు తగలదా మీకు? వచ్చేటువంటి ఆసరా బాయ, వచ్చేటువంటి అమ్మఒడి బాయ, వచ్చేటువంటి చేయూత బాయ, 0 వడ్డీ అన్నీ బాయ. మిమ్మల్ని నమ్మితే గొంతు కోసినారు ఆడబిడ్డలందరూ. మరి రైతు భరోసా, రైతులు పంటలు వేసుకోవడానికి భయపడుతున్నారు. మరి యువగలం పాదయాత్ర చేసుకుంటూ చెప్పుకుంటూ పోతుంది.
ఈ పక్క ఆ పక్క ఫ్లెక్సీలు కట్టుకొని నీ కెమెరాలు జూములు పెట్టుకొని ఒక 1000 మంది వస్తే 10,000 మంది వచ్చేటట్లు చూపించుకొని రాష్ట్రం అంతా ప్రజల్ని మాయ చేసి యోగాలం అంటూ చెప్పుకుంటూ పోతివి. 20 లక్షల ఉద్యోగాలు అంటివి. ఇంతవరకు ఒక రూపాయి తీసుకురాలి. డావోస్ పోయినా యాడికి పోయినా ఉత్త చేతులు వెనక్కి రావడం తప్ప ఫ్లైట్ల ఖర్చులు, ఫ్లైట్ ఛార్జీలు, మీ ఖర్చులు తప్ప ఏం ఉపయోగంలో రాష్ట్రానికి నష్టం తప్ప మీ వల్ల. మిమ్మల్ని నమ్మి ఎవరు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అమరావతికి కూడా ఎవరు పెట్టుబడులు పెట్టేకి రావడం లే. దాన్ని కూడా మళ్ళీ జగనన్న మీరు చెప్తారు, మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడుతున్నారు, పెట్టుబడులకు రావడం లేదు. అరే మీరు చెప్పిన తప్పుడు కూతులని నమ్మినారు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల కంపెనీలందరూ కూడా. మీరు ఏదో చేస్తారని ఇక్కడ మీరు మోసం చేస్తున్నారు ప్రజలనేది గమనించి మీరు రారని శాశ్వతంగా నిర్ణయించుకున్నారు కాబట్టి ఏ కంపెనీలు రావడం లే. అదేమన్నా వైకుంఠపాలి వద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు, అయ్యా మమ్మల్ని దించద్దండి అంటున్నాడు, అప్పుడే మొక్కుతున్నాడు. మీరు గాన్ కేసు అయిపోయింది మీది. రాబోయే కాలంలో జగనన్నను మోసం చేసినామనేటువంటి బాధతో ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా 40% ఓట్లు మాకు వచ్చినాయి. మాకు 40% ఓట్లు శాశ్వతంగా ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని నమ్మి మోసపోయినారో, మా మీద మీరు చేసిన విష ప్రచారాలు, ఎమ్మెల్యేల మీద చేసిన విష ప్రచారాలు, ప్రభుత్వం మీద చేసిన విష ప్రచారాలు నమ్మి మోసపోయినారో, మీకున్నటువంటి బలమే మీ మీడియా, ఎల్లో మీడియా. మీకున్నటువంటి 10 ఛానళ్ళు, 10 పేపర్ల ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వచ్చినారు. అబ్బా మా ఎమ్మెల్యే ఇంత దుర్మార్గుడు, అయ్యో ఈ ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా ప్రజల్ని భ్రమింపజేసినారు. అట్లా మీరు ప్రజల్ని మోసం చేసుకుంటే వెన్నుపోటు పొడుచుకుంటూనే వచ్చినారు. గత 5 ఏళ్ళు పొడిచినారు, ఇప్పుడు కూడా పొడుస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా బాకీ ఉన్నారు ప్రజలకి. యువతకి ఇప్పుడు 36,000 బాకీ, నెలకు 3,000 చొప్పున ఇచ్చి ఉండాల్సిందే, ఈ లేదు 36,000 బాకీ. యువత మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి, వెన్నుపోటుకు గురైనామనేటువంటి పరిస్థితిలో యువత ఉంది. మా ఆడబిడ్డ నిధి కింద 15,000, 18,000 బాకీ, అమ్మఒడి కింద పిల్లాడికి 15,000 బాకీ, ఉచిత బస్సు ఇదిగో అదిగో అంటున్నారు, తుస్సు ఏం లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మోసం చేసినాం. వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి వాళ్ళనే వంచినాం. ఇంకా మరి నువ్వు చేసిండేది ఏమి, ఎవరికి మేలు చేసినావా? నీ కొడుకు మేలు చేసినావు. మంత్రులందరూ నీ కొడుకు కాడికి పోవాలా, ఐఏఎస్లంతా నీ కొడుకు కాడికి పోవాలా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినావు, డమ్మింగ్ చేసినావు. ఆయన 15 ఏళ్ళు నువ్వే అంటూనే ఉన్నాడు. ఆయన కాపులు మోసం చేసినాడు, కాపులకు ఆయన వెన్నుపోటు పొడిచినాడు. కాపులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచినాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన వెన్నుపోటు పొడిచినాడు. మీరు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు. శాశ్వతంగా సమాధి అయ్యేదానికి సిద్ధంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు, అయ్యా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా